దేశంలోని వివిధ కీలక ప్రాంతాల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టిన నిర్మాణాలు సైన్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వీటి ద్వారా మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్నారు. లడాఖ్లోని షోక్ టనెల్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంసించారు రాజ్నాథ్. దేశ సరిహద్దు అనుసంధానం, సైనిక సంసిద్ధతను బలోపేతం చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. లడాఖ్లోని షోక్ టన్నెల్ సహా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో లడాఖ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం సహా 7 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 28 రోడ్లు, 93 వంతెనలు, 4 ప్రధాన మౌలిక ప్రాజెక్టులు ఉన్నాయి. ఎత్తైన ప్రదేశాలు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు, ఎడారి, వరదలకు గురయ్యే ప్రాంతాలలో ప్రాజెక్టుల నిర్మాణానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎంతో కృషి చేస్తోందని రాజ్నాథ్ తెలిపారు. అప్గ్రేడ్ చేసిన మౌలిక సదుపాయాలు మన సైన్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటి ద్వారా మారుమూల సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా జాతీయ భద్రత, ప్రాంతీయ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ అన్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బడ్జెట్ ను 6,500 కోట్ల రూపాయల నుండి 7,146 కోట్ల రూపాయలకు పెంచామన్నారు. ఇది వ్యూహాత్మక అభివృద్ధిలో కొత్త ప్రమాణాన్ని సూచిస్తుందన్నారు. बेहद खुशी होती है कि बॉर्डर रोड ऑर्गेनाइजेशन ने टेक्नोलॉजिकल इनोवेशन के क्षेत्र में भी काफी प्रोग्रेस की है. आपके एडवांस इंजीनियरिंग मेथड्स फिजिकल इंफ्रास्ट्रक्चर की डिलीवरी और भी तेज कर रहे हैं. बड़ी बात यह है कि हमारी सरकार जिस तरह से आत्मनिर्भर भारत की सोच के साथ काम कर रही है, वही सोच बीआरओ के काम में भी स्वाभाविक रूप से दिख रही है. లడాఖ్లోని 920 మీటర్ల షోక్ టన్నెల్ ఈ నిర్మాణాల్లో మరింత ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. కొండచర్యలు విరిగిపడటం, హిమపాతాలకు గురయ్యే ప్రాంతం నుంచి సజావుగా ప్రయాణించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సైనిక పోస్టులకు అంతరాయం లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. షోక్ టన్నెల్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమని, ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడంతో పాటు కఠినమైన పరిస్థితులు ఉండే చలికాలంలోనూ ఈ టన్నెల్ మెరుగైన సేవలను అందించనుందని అభివర్ణించారు.